హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. సో ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ వచ్చింది, 1 మంత్ అయ్యింది. సరే, మనం వచ్చేసాం కదా. మార్కెట్ మళ్ళీ తిరగబడుతుందా? చూడండి, అసలు లడ్డు కావాలా నాయన? సో ఆ లడ్డు ఏంటి? నిఫ్టీ మనకి లడ్డు ఇస్తుందా? ఆ విషయాల గురించి చూద్దాం. స్టాక్ మార్కెట్ త్వరలో ఎద్దు ఆంబోతులా మారబోతుందా? ఇంతకీ ఎద్దులా కూడా లేదు కదా. మరి దానికి కారణం ఏంటి? ఆ పరిస్థితికి కారణం ఏంటి? నిఫ్టీ రికవరీ అవ్వబోతుందా లేదా? ఆ విషయాల గురించి చూద్దాం. Q3 అప్డేట్స్లో అక్కడ మెన్షన్ చేసిన కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అన్నీ కూడా చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం యాజ్ యూజువల్గా మనం చూస్తాం కదా, అలాగే చూసేసి వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చాలా గ్యాప్తో చేస్తున్నాం కాబట్టి వీడియోని ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయాలి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి వీడియో చూడండి. గ్యాప్తో చేస్తున్నాం కాబట్టి మీరు షేర్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ షేర్ చేయండి, తర్వాత వీడియోని వాచ్ చేయండి. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లాస్ట్ మనం డిస్కస్ చేసుకుంది 1 మంత్ పైన అవుతుంది కదా. మనం FII ఫుట్ ప్రింట్ పడింది అనే వీడియో బయట మనం కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్పించాను. మీరు చూశారు. దాని తర్వాత మార్కెట్ ఆల్ టైమ్ హై వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం. అక్కడ నుంచి ఆల్ టైమ్ హైని అయితే మార్కెట్ హిట్ చేసింది కదా. ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత అక్కడ 2 రోజులు పడుకోలేదు, నిలబడలేదు. ఇట్లాంటివి ఆలోచించకండి. ఎందుకనంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఏ క్షణంలో అయినా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అది ఎప్పుడైనా సరే మనం ఆల్ టైమ్ హై కన్నా ముందు మనం క్యాప్చర్ చేయగలిగితే ఆల్ టైమ్ హైకి వెళ్ళినాక ఏంటంటే నిదానంగా అంటే నిమ్మలంగా వెళ్ళాలి. అలాగే ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అయింది. కంటిన్యూగా ఎందుకు ఫాల్స్ అనేది నేను లాస్ట్ 1 మంత్ నుంచి యాక్టివ్గా లేను, కానీ ట్రంప్ అనేది మెయిన్ కారణంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఏంటంటే గ్లోబల్ QC ఎఫెక్టు, ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏంటంటే ఈ డ్రాప్ అనేది ఏంటంటే సెల్ ఆఫ్ అంటే హ్యూజ్ సెల్ ఆఫ్, మన ఎకానమీ బ్యాడు, అలాంటి థింగ్ అయితే కనిపించట్లేదు. ప్రాఫిట్ బుకింగ్తో కంపేర్ చేస్తే కాస్త సీరియస్ డ్రాప్ కనిపించింది. బికాజ్ ఏంటంటే ఎద్దుకి మ్యాథ్ అందలేదు అంతేగాని చెడేమీ కనిపించట్లేదు అనమాట. ఇక్కడ నుంచి హైయర్ లెవెల్ నుంచి అంటే డౌన్ సైడ్ వెళ్ళిన వాళ్ళు, ట్రావెల్ చేసిన వాళ్ళు వెళ్తే వెళ్ళుండొచ్చు. కానీ ఒకవేళ నేను అవైలబిలిటీ ఉన్నా కూడా ఈ హైయర్ లెవెల్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే చూస్తూ ఉంటాను తప్ప దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం నేను చేయను. ఎందుకని మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్ అనేది ఏదైతే ఉందో అది స్టిల్ అప్పే ఉంది. బ్రాడ్ పిక్చర్ అంటే ఏంటి? వరుసగా కింద పడుతుంటే బ్రాడ్ పిక్చర్ అప్ అంటావు ఏంటి అని అడగచ్చు. బ్రాడ్ పిక్చర్ అంటే ఏంటి అని అంటే మార్కెట్ ఓవరాల్గా పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్లో ఏమాత్రం మార్పు లేదు. కాకపోతే ఎద్దుకి కాస్త మేత కావాలి. సరిగ్గా తౌడు పెడితే ఏంటంటే ఎద్దు ఆంబోతులాగా విరుచుకుపడుతుంది. కాకపోతే ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయాలి. నేనేమనుకుంటున్నాను అని అంటే ఒకవేళ చూడండి, ఇఫ్ చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ నిఫ్టీ కనుక ఈ 24,699 24,576కి వస్తే ఇక్కడ నుంచి టర్నింగ్ అయ్యే పాసిబిలిటీని అప్పుడు మనం జడ్జ్ చేద్దాం. అయితే మనం అనుకున్న ఏరియా దగ్గర రాకుండా కూడా పైకి వెళ్ళచ్చు. ఎందుకని బయర్ ఎప్పుడైనా యాక్టివేట్ అవ్వచ్చు. కంటిన్యూగా సెల్ ఆఫ్ జరిగింది కాబట్టి ఏంటంటే షార్ట్ కవరింగ్ చేస్తూనే ఏదైనా మంచి పాజిటివ్ న్యూస్లు వస్తుంటే కనుక మనకి చూడండి మనసు అయితే కంటిన్యూగా డ్రాప్ ఉంది. అయితే ఈ షార్ట్ కవరింగ్ అయితే ఏదైతే ఉందో అది జరుగుతూ ఉంది. కానీ ఫ్రెష్ బయింగ్ రావచ్చు. ఫ్రెష్ బయింగ్ రావాలంటే ఏంటంటే సపోర్టింగ్గా స్ట్రెంత్ న్యూస్లు కావాలి. ఎర్నింగ్స్కి సంబంధించిన బూస్టింగో, ఇంకేదన్నా థింగో, లేదా ట్రంప్ తాత గురించి సంబంధించి మనకి ఏదన్నా అనుకోని సర్ప్రైజు ఏదన్నా అట్లాంటివి ఉంటే తప్ప మార్కెట్లో ఏంటంటే సరి అయిన బలం రాదు. దట్టు ఏంటంటే టూ మచ్ నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎకానమీకి ప్రాబ్లం లేదు. అలాగే Q3లో బలం సరిపోతే ఏంటంటే ఎక్కడైనా మార్కెట్ తిరగబడే అవకాశాలు ఉన్నాయి. Q3 అప్డేట్స్లో మేజర్ కంపెనీస్లో ఏదైనా తేడా ఉందనుకోండి, మన చేతుల్లో ఏముండదు, మార్కెట్ మళ్ళీ కిందకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికైతే న్యూట్రల్ మోడ్లో ఉంది. పైకి వెళ్ళే అవకాశాలు మనం కొట్టి పారేయలేం. కాకపోతే ఏంటంటే ఆ మూమెంటమ్ని మనం రన్నింగ్లో క్యాప్చర్ చేయాలి. ఇప్పుడున్న మూమెంట్ రేపు ఉండదు స్టాక్ మార్కెట్లో, మీకు తెలిసిందే కదా. ఆ మూమెంటం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూసుకొని ఈ కరెంట్ రన్నింగ్ నుంచి మార్కెట్ రైజ్ అవుతుందా లేదా ఇక్కడ కిందకు వచ్చి రైజ్ అవుతుందా అనేవి రన్నింగ్లో చూడాలి. అందుకని రన్నింగ్లో ఏంటంటే మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి. మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు ఏ సోషల్ మీడియా చూసినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఇండియాలో ఎంత పెద్ద సోషల్ మీడియాకి మీరు వెళ్ళినా, హిందీ, ఇంగ్లీష్ అట్లా వెళ్ళినా
మార్కెట్ అనేది డైనమిక్ అనే విషయం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు చెప్పింది నెక్స్ట్ రోజు పనిచేయదు. బయర్ అనేవాడు రన్నింగ్లో యాక్టివేట్ అవుతాడు. వాళ్ళకి ఉన్న థింగ్స్ని ఫేవర్గా ఉంటే ఏంటంటే అప్పుడు వాళ్ళు తీసుకునే డెసిషన్ ఆ మూమెంట్ కాంటెక్స్ట్లో ఉంటుంది. మార్కెట్ ఫాల్ కూడా ఏంటంటే ఈరోజు మనం డిస్కస్ చేసామనుకోండి, రేపు రన్నింగ్ లేదో బ్యాడ్ న్యూస్ వస్తే సో అప్పుడు దానికి నెగిటివ్ రియాక్ట్ అవ్వచ్చు. కానీ అది ఇప్పుడు మనం గెస్ చేయలేము. అంటే ఓవరాల్గా మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటో తెలుసుకుంటూనే ఓవరాల్గా ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయాలి. లైఫ్లో కూడా మీరు చూసే ఉంటారు, మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఒక మూమెంట్ వస్తుంది, కానీ ఏంటంటే మనం భయపడి వదిలేస్తే ఏంటంటే ఆపర్చునిటీని వేరే వాళ్ళతో అనుకుంటారు. సో అందువల్ల ఏంటంటే ఆపర్చునిటీని క్యాప్చర్ చేయాలి. లైఫ్ ఈజ్ అబౌట్ టు క్యాప్చర్ ద మూమెంట్. అట్లాగే ఏంటంటే మార్కెట్ ఈజ్ అబౌట్ టు క్యాప్చర్ ద మూమెంట్. కాబట్టి ఆ మూమెంట్ కోసం నేను చూస్తున్నాను. సో అది రేపా లేకపోతే ఆ కమింగ్ డేసా లేకపోతే ఇక్కడికి వచ్చి రేజ్ అవుతుందా అనేది రన్నింగ్లో చూసి చెప్పాలి. అది ఇప్పుడు చెప్పలేను. కాకపోతే మార్కెట్లో టూ మచ్ మీరు అనుకున్నట్లు నెగిటివ్ అయితే కనుక ఏం లేదు. పోర్ట్ఫోలియోస్ డౌన్ కనిపిస్తూ ఉంటాయి. మార్కెట్ పడుతున్నప్పుడు ఈక్విటీ మార్కెట్లో డౌన్ ఉంది. అట్లాగే ఏంటంటే రీసెంట్ క్వార్టర్స్లో మనం చూస్తున్నాము. ఈ రీసెంట్ క్వార్టర్స్లో అంటే రీసెంట్ మంత్స్లో నిఫ్టీ పెరిగినా కూడా ఏంటంటే పోర్ట్ఫోలియో పెరగట్లేదు. కానీ అంటే అలాంటివి ఏంటంటే ఆపర్చునిటీసే, దాన్ని చెడుగా చూడాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం నిఫ్టీ హైలోకి వెళ్ళినప్పుడల్లా పోర్ట్ఫోలియో ఎగబడి పైకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ విషయాలనేవి మనం గుర్తుపెట్టుకుంటే ముందుంది, మనకి మంచి రోజులు ముందున్నాయి అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. మన ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో జడ్జి చేస్తున్నాము అని చెప్పి చెప్తాను. చూడండి, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు ఇక్కడ నేను జెరోదా ఏంజల్ 2 లింక్స్ ఇచ్చాను. వాళ్ళు పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. అలాగే యాప్ కానీ యూజర్ ఇంటర్ఫేస్ కానీ మీకు నచ్చుతాయి. అలాగే మన మనీ కూడా సేఫ్ ఉంటాయి. అందుకనే అవి నేను ప్లేస్ చేశాను. మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని ఏంటంటే మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి, సరిపోతుంది. సో మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ నుంచి ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక మీకు సో అవి పంపించడం అనేది జరుగుతుందన్నమాట. సో అది కథ. చూడండి సార్, క్యామ్స్ యొక్క Q3 అనమాట. సో మనకి చూడండి క్వార్టర్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 9.3% పెరిగింది. రెవెన్యూ 3.7% పెరిగింది. సో మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేసిందని చెప్పొచ్చు. అలాగే వ్యారీకి సంబంధించిన చూడండి రెవెన్యూ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 118% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 115% పెరిగింది. మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది అని చెప్పొచ్చు. అలాగే KEA ఇండస్ట్రీస్ యొక్క Q3 అప్డేట్స్ చూస్తే ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో YOY. సో YOY అంటే ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే కరెంట్ క్వార్టర్ అంటే సో పోయిన సంవత్సరం Q3 ఎలా ఉంది, ఈ సంవత్సరం Q3 ఎలా ఉంది అని చేసే కంపారిజన్ని YOY అంటారు. అలా కాకుండా Q2తో కంపేర్ చేస్తే Q3 ఎలా ఉంది అని దాన్ని QOQ అంటారు. అదనమాట క్వార్టర్. సో ప్రాఫిట్ 42.5% అప్ ఉంది. రెవెన్యూ 19% పెరిగింది. మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిందని చెప్పొచ్చు. చూడండి, అలాగే KE ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్తున్న థింగ్ చూడండి, హోప్ఫుల్ టు గ్రో 20% ఫర్ ఫైనాన్షియల్ 26, మంచిదే. అలాగే మార్జిన్ ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మంచిదే. అలాగే ప్రైస్ హైక్ అంట, కమోడిటీ ప్రైస్లు పెరిగాయి కాబట్టి ప్రైస్ హైక్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు అనమాట. ఓవరాల్గా వాళ్ళు చెప్పిందంతా చేసుకుంటా ఇలా రెవెన్యూ గైడ్లైన్స్లో మంచిగా ఇచ్చారు కాబట్టి ఇన్వెస్టర్లు ఇప్పుడే ఎగబడే అవకాశాలు ఉంటాయి. సో దాని తాలూకా రిఫ్లెక్షన్, రిటాలియేషన్ అనేది మీరు స్టాక్ ప్రైజ్లో చూడండి. అలాగే జీ ఎంటర్టైన్మెంట్ సో ఇంకా బతికే ఉందా చూడండి. ప్రాఫిట్ వచ్చేసరికి 5.5% డౌన్ ఉంది YOY. రెవెన్యూ 15% పెరిగింది. సో ఇది ఒక శుభసూచకం అనమాట. కానీ ఓవరాల్గా ఇయర్లీ రెవెన్యూ ఇంప్రూవ్ చేసుకుంటా, ప్రాఫిట్లు ఇంప్రూవ్ చేసుకుంటేనే మనకి స్టాక్ ప్రైజ్లు అనేది పెరుగుతుంది అనమాట. స్టాక్ ప్రైజ్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ ఏంటంటే ఈ డెట్ ఫ్రీ కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్, ఈ విషయం నేను 3-4 ఇయర్స్ నుంచి చెప్తున్నాను. చూడండి, స్టాక్ మార్కెట్ ఏంటంటే వెదురు బొంగుల చెట్లు లాంటివి అనమాట. సో వెదురు బొంగుల చెట్లు ఏంటంటే మనకి పైకి కనిపించే ముందే 4-5 ఏళ్ళు భూమిలో తెగ బలంగా పాతుకుపోయి గ్రో అవుతాయి, మనకు పైకి కనిపించదు. కానీ ఒక్కసారిగా ఏంటంటే అవి పెరగడం స్టార్ట్ అయితే ఏంటంటే ఆ ఏరియా మొత్తం ఆక్యుపై చేస్తాయి. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కూడా కొన్ని ఏంటంటే అవి 4 ఏళ్ళు 5 ఏళ్ళు కొన్నిసార్లు 6-7 ఏళ్ళు కూడా పడుతుంది. నువ్వు చెప్పావు అంటే నేను పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్నాను కాబట్టి అలా మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు అనొచ్చు. సో ఇక్కడ చెప్పే వ్యూస్ అని కూడా నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. కానీ నేను ఏ స్టాకే కాదు, ఏ స్టాక్ అయినా కూడా ఇన్ జనరల్గా చెప్తున్నాను. మీకు రిటర్న్స్ ఇచ్చేయండి, మీకు వెయిటింగ్ మీద వస్తాయి. కానీ రిటర్న్స్ బై సెల్ మీద ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో సంపాదించలేరు, వెయిటింగ్ మీద వస్తుంది అనమాట. కంపెనీలో ఇష్యూ లేదు, డెట్ ఫ్రీ ఉంది, థింగ్స్ అన్నీ బాగున్నాయి. వాళ్ళు రెవెన్యూ పెంచుకోగలిగితే ఎక్కడికో వెళ్ళిపోతుంది కంపెనీ, దాన్ని ఎక్కడికో తీసుకెళ్తారని చూస్తున్నాం మనం. కానీ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. సో అక్కడికి రావట్లా, ఏం చేద్దాం మనం. సో అదనమాట కదా. చూడండి, అలాగే వీమార్ట్ రీటైల్ యొక్క Q3 అప్డేటు. సో ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాఫిట్ 22% పెరిగింది, రెవెన్యూ 9.6% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. చూడండి, అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ యొక్క Q3 అప్డేట్. సో నెట్ ప్రాఫిట్ 71% పెరిగింది YOY.
సో అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 12% పెరిగింది. సో అలాగే ఎన్పిఏ రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఏంటంటే తగ్గింది. బ్యాడ్ లోన్స్ తగ్గితే మంచిదే కదా. నెట్ ఎన్పిఏ కూడా ఏంటంటే తగ్గింది క్యూఓక్యూ. అంటే ఎన్పిఎస్ ఎప్పుడు కూడా రీసెంట్ క్వార్టర్తో మనం చూడాలన్నమాట. సో అయితే మనకి మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. అలాగే స్టాక్ ప్రైస్ కూడా పెరిగి కనిపిస్తూ ఉంది స్క్రీన్ షాట్లో చూడండి. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 58,523 58,218. సో మీరు లాస్ట్ వీడియోస్లో మనం చూస్తుంటే 1 మంత్ బ్యాకే మనం చేసిన వీడియోస్లో ఈ లెవెల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, అది టచ్ అయ్యే బౌన్స్ అయింది. హోప్ఫుల్లీ ఏంటంటే కాస్త 1 to 2 ట్రేడింగ్ సెషన్స్ కాస్త రేంజ్ బౌండ్ ఆఫ్ థింగ్తో మార్కెట్ పైకి వెళ్ళే పాసిబిలిటీసే కనిపిస్తున్నాయి. అదనమాట. సో ఈ లెవెల్ని బేస్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళే అవకాశాలే పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను రేపు గురించి చెప్పట్లేదు, ఓవరాల్గా అనమాట. ఎగ్జాక్ట్గా టుమారో అనేది ప్రెడిక్ట్ చేయకూడదు అట్లా స్టాక్ మార్కెట్లో. ఎగ్జాక్ట్గా టుమారో కావాలంటే టుమారో గ్లోబల్ క్యూస్ చూసుకొని రన్నింగ్ మార్కెట్లో వెళ్ళాలి, అంతేగాని ఏ సోషల్ మీడియా మీకు హెల్ప్ చేయదు అది. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి ఏంటంటే బుల్కి మేత దొరికే అవకాశాలు ఉన్నాయి. అట్లీస్ట్ బుల్లాగా ఉంటుంది అనేది, అంటే ఎద్దులాగా ఉంటుంది అట్లీస్ట్. ఆంబోత్ అవడం దేవుడు ఎరుగు. సో అది మనం చూద్దామన్నమాట. సో అదనమాట. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో గ్యాప్ వచ్చింది, ఇక్కడ నుంచి రెగ్యులర్గా చేసే ప్రయత్నం అనేది చేస్తాను అట్లీస్ట్. అదనమాట. సో అదనమాట. లైక్ చేశారు కదా, కళాకారులకు చప్పట్లు. మాలాంటి యూట్యూబర్స్కి ఏంటంటే మీ లైక్లు, సబ్స్క్రైబ్లు అంతే. మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసే మనీ ఏముంటుంది. కళాకారులకి చప్పట్లు, మాలాంటి యూట్యూబర్లకి కామెంట్లు. బై ఫ్రెండ్స్, గుడ్ డే.